నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామముకు స్తుతి మహిమ కలుగును గాక. మరొక ఆదివారం దేవుని సన్నిధిలో గడపడానికి కూడి వచ్చిన మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాము. మరి ఈ మంత్ ఎండింగ్లో మనమందరం కలిసి దేవాతి దేవుని స్తుతించడానికి మరి పిల్లలందరూ మరి వచ్చి మీ టీవీ ఎదురుగా లేకుంటే మీ ఫోన్లు ఎదురుగా కూర్చున్నందుకు వందనాలు. ఈ కార్యక్రమాలు చూసి ఆనందించండి. మరి మీ వీడియోస్ నాకు పంపించండి. మరి అన్నీ ఏది మీరు చేయాలనుకుంటే మీరు అది రికార్డ్ చేసి పంపించండి. దట్ షుడ్ బి ఓన్లీ 1 minute or 1.5 minutes. ఎక్కువ పెద్ద లెంతీగా పంపకండి. ప్రేయర్ అయినా కానీ ఏదైనా స్కిట్ అయినా, బైబిల్ వర్స్ అయినా, మెమరీ వర్స్ అయినా, ఎనీథింగ్. ఓకే, థ్యాంక్ యూ. ప్రేయర్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రేయర్ తోటి ప్రారంభిస్తాం. పరలోకం భూమిని సృజించిన మా తండ్రి, నీ నామనకు వేలాది వందనాలు తండ్రి దేవా. ఇంతవరకు దీవించి కాపాడి తండ్రి దేవా, ప్రతి విషయంలో మీరు మాకు తోడునిడవై ఉండి తండ్రి దేవా, ఈ లైవ్ కార్యక్రమం ద్వారా నైనా యూట్యూబ్ ద్వారా నైనా నీ వాక్యాన్ని ప్రచురించడానికి మరి పిల్లల్ని నాయనా మరి నీ మార్గంలో నడిపించడానికి నాయనా మరి మాకు ఇచ్చిన ఈ తరుణంకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. యూట్యూబ్లో పెట్టే ప్రతి కార్యక్రమం ప్రతి ఒక్కరు చూసి నాయనా మరి దేవా మరి వారు నిన్ను స్తుతించే బిడ్డల్లాగున్న వారిని మార్చమని వేడుకొంచున్నాం తండ్రి దేవా. మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యే ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు దీవించి ఆశీర్వదించి మరి కొద్ది విన్నపంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి దేవా, ఆమేన్. ఫస్ట్ మనం ఒక సాంగ్ చూద్దాము. ఫ్లారెన్స్ పాడి వినిపిస్తుంది. యూట్యూబ్, ఫేస్బుక్ ఏదైనా కానీ నీ ఆత్మకు మేలుకై వాడుకోమని. వాట్సాప్, మెసెంజర్ ఏదైనా కానీ దేవుని మహిమకై వాడుకోమని. నీ చెవిలో అచ్చి చెప్పనా, రిమైండర్లా గుర్తు చేయనా. ఓ అక్క, ఓ అన్న, ఓ తమ్మి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా. యేసయ్య ప్రేమను మించిందే మీ లేదంటూ చాటి చెప్పనా. మండే, ట్యూస్డే ఏ రోజైనా కానీ దేవుని సన్నిధిని వదలవద్దని. సమ్మర్, వింటర్ ఏదైనా కానీ దేవుని పనికే ముందుండాలని. నీ చెవిలో అచ్చి చెప్పనా, రిమైండర్లా గుర్తు చేయనా. ఓ అంకుల్, ఓ ఆంటీ, ఓ తమ్మి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా. యేసయ్య ప్రేమను మించిందే మీ లేదంటూ చాటి చెప్పనా. కోపం, ఆనందం ఏదైనా కానీ దేవుని ప్రేమను మరవవద్దని. ఫీవర్, కాఫ్ అండ్ కోల్డ్ ఏదైనా కానీ దేవుని స్తుతించుట మానవద్దని. నీ చెవిలో అచ్చి చెప్పనా, రిమైండర్లా గుర్తు చేయనా. ఓ అక్క, ఓ అన్న, ఓ తమ్మి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా. యేసయ్య ప్రేమను మించిందే మీ లేదంటూ చాటి చెప్పాను. ఇప్పుడు మనం ఒక చక్కటి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ విందాము. మన పిల్లలు మంచి చక్కటి మ్యూజిక్ పియానో మీద ప్లే చేస్తున్నారు, అది చూసి ఆనందిద్దాం.
ఇప్పుడు ఒక చిన్న షార్ట్ స్టోరీ టైప్ అచ్చల అబిగేల్ గ్రేస్. Hello, Abigail. Hello, Bob. I am first class studying. I am Bugle coming and telling now Psalm 91 for Jesus. All right, good. He that dwelleth in the secret place of the Most High shall I abide under the shadow of the Almighty. I will say of the Lord, He is my refuge and my fortress, my God, in Him will I trust. Surely He shall deliver thee from the snare of the fowler and from the Noisome. noisome pestilence. He shall cover thee with His feathers. Under His wings shall thou rest. His truth shall be thy shield and buckler. Thou shalt not be afraid for the terror by night, not for the arrow that flieth by day, not for the destruction, Not for the pestilence. not for the pestilence that walketh in darkness, Not for the walketh in darkness, not for the destruction. not for the destruction that wasteth at noonday. 1,000 shall fall at thy side, and 10,000 at the right hand, but it shall not come nigh thee. Only with thine eyes shall thou behold and see the reward of the wicked, Because because he has because thou hast made the Lord, which is my refuge, even the Most High, thy habitation. They shall no evil befall thee, neither shall any plague shall come. come, Neither shall any plague. neither shall any plague come nigh thy dwelling. For he shall For he shall give his angels charge over thee to keep thee in all thy ways. They shall bear thee up with their hands, lest thou dash thy foot against a stone. Thou shalt Stone. thou shalt Thou shalt tread upon the land and the iron, the young glass and the dragon shall thou trample under the feet. under the feet. Because he has set his love upon me, therefore will I deliver him, and I will set him on high, which is mine. I will set him on high I will set him on high, because because he had known my name. he sh- He shall know it. he shall He shall call upon me, and I will answer him. I will I will be with him in trouble. I will del- I will deliver him and honor him. with With all life will I satisfy him and show him my salvation. Bye praise bye. the Lord. Praise the Lord. Bye bye, friends. I will come back again. ఇప్పుడు ఒక చక్కటి వీడియో చూద్దాము. మళ్ళీ ఆఫ్రికన్ వీడియో, చిన్న పిల్లోడు, అతని మెమరీని మనము మంచిగా, మరి అతనికి ఉన్న టాలెంట్, దేవుడు అతని లోపల నింపిన జ్ఞానం, మరి ఆ పిల్లోడు చక్కగా మరి జెనసిస్ నుంచి రెవల్యూషన్ వరకు ఆ పిల్లోడు ఒక్కొక్క బుక్ది ఏమేమి స్పెషాలిటీ అనేది ఒక్కొక్క వర్డ్ చెప్తాడు. చూడండి, మరి మీరు కూడా మన పిల్లలు అట్లా కావాలని నా ఆశ. కాబట్టి ఈ వీడియోని అందుకనే మీకు చూపిస్తున్నాను. Praise God. My name is Aaron Larry Mtsebi. I'm from Rainbow Christian School. I'm in P6 class. I want to share with you Jesus through the entire Bible. In Genesis, Jesus Christ is the breath of life. In Exodus, he's the Passover lamb. In Leviticus, he's our high priest. In Deuteronomy, he's the prophet like unto Moses. In Joshua, he's the captain of our salvation. In Judges, he's our judge and lawgiver. In Ruth, he's our kinsman redeemer. In 1st and 2nd Samuel, he's our trusted prophet.
In Kings and Chronicles, he's a reigning king. In Ezra and Nehemiah, he's the rebuilder of the broken down walls of human life. In Esther, he's our Mordecai. In Job, he's our ever-living Redeemer. In Psalms, he's our shepherd. In Proverbs and Ecclesiastes, he's our wisdom. In Song of Solomon, he's our loving bridegroom. In Isaiah, he's the Prince of Peace. In Jeremiah, he's the righteous branch. In Lamentations, he's the weeping prophet. In Ezekiel, he's the wonderful four-faced man. In Daniel, he's the fourth man in life's fiery furnace. In Hosea, he's the faithful husband forever married to the backslider. In Joel, he's the baptized of the Holy Ghost and fire. In Amos, he's a burden bearer. In Obadiah, he's mighty to save. In Jonah, he's a great foreign missionary. In Micah, he's the messenger of beautiful feet. In Nahum, he's our strength and shield. In Habakkuk, he's God's evangelist. In Zephaniah, he's our savior. In Haggai, he's the restorer of God's lost heritage. In Zacharias, the fountain opened up in the house of David for sin and uncleanliness. In Malachi, he's a stone of righteousness, rising with healing in his wings. In Matthew, Jesus Christ is the King of the Jews. In Mark, he's the servant. In Luke, he's the Son of Man, feeling what you feel. In John, he's the Son of God. In Acts, he's the Savior of the world. In Romans, he's the righteousness of God. In 1 Corinthians, he's the rock, the Father of Israel. In 2 Corinthians, he's the triumphant one, giving victory. In Galatians, is your liberty. He set you free. In Ephesians, he's the head of the church. In Philippians, is your joy. In Colossians, is your completeness. In 2 Thessalonians, is your hope. In 1 Timothy, he's your faith. In 2 Timothy, is your stability. In Titus, he's truth. In Philemon, is your benefactor. In Hebrews, is your profession. In James, is the foundation of your faith. In 1 Peter, is your example. 2 Peter, is your purity. In 1 John, is your life. 2 John, is your pattern. 3 John, is your motivation. In Jude, is the foundation of your faith. And in Revelation, he is your coming king. He's the first and the last, the beginning and the end. He's the keeper of creation and the creator of all. He's the architect of the universe and the manager of all times. Yours was, yours is, yours will be. Unmoved, unchained, undefeated, and never undone. He was bruised and brought healing. He was pierced in his pain. He was dead and brought life. He was persecuted and brought freedom. He's risen and brings power. He reigns and brings peace. The world can't understand him. The armies can't defeat him. The schools can't explain him and the leaders can't ignore him. Herod couldn't kill him. The Pharisees couldn't confuse him. Nero couldn't crush him. Hitler couldn't silence him. Hitler can't replace him. He's alive, love, longevity and more. His goodness, kindness, gentleness and God. He's holy, righteous, mighty, powerful and pure. His wings are right and his word is eternal. His will is unchanging and mind is on me. He's my Redeemer. He's my Savior. He's my God. He's my peace. He's my joy. He's my comfort. He's my Lord. And he rules my life. Ono enjiri agimanyi. He can preach, man. Abulira afuna sente. He preaches while raising an offering. Come on, clap your hands to Jesus. Kubira Yesu mu ngalo. He's just in P6. Ali mu kyamukaaga kyokka. How can you stop such a preacher? Olimiriza otya omubulizi bw'atyo? Marababa shete rebokoshe. Yes. Hallelujah. Mina. Rainbow Christian School in Entebbe. At Entebbe Miracle Center. If you really want to find out what's going on, go to Entebbe Miracle Center and you find out more about Rainbow School. ఒక సాంగ్ చూద్దాము. యేసయ్యా నిన్నే సేవింతును ఆరాధింతును స్తుతింతును యేసయ్యా నిన్నే సేవింతును ఆరాధింతును స్తుతింతును బందీనైపోయా వినబుద్ధి గీతలాక నా వల్ల
నిన్ను వీడి ఉండుట దండినైపోయా నిలముదిగి తెలక నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట యేసయ్యా 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 నన్ను వీడని నీ ప్రేమను ఎడవాలని నీ కరుణను వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా నన్ను వీడని నీ ప్రేమను ఎడవాలని నీ కరుణను వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా బందీనైపోయా నిలముదిగి తెలక నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట బందీనైపోయా నిలముదిగి తెలక నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట యేసయ్యా 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 ఇప్పుడు మన సుజాత టీచర్ గారు, మన సండే స్కూల్ టీచర్ గారు మనకు బైబిల్ స్టోరీ చెప్పక ముందు పాక అక్షిత్ ఈనోక్ మనకు ప్రేయర్ చేసి వినిపిస్తాడు. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ కరోనా సమయంలో మమ్మను, మా కుటుంబాలను, మా చర్చ్ పాస్టర్లను, చర్చ్ మెంబర్లను, సండే స్కూల్ పిల్లలను కాపాడుతున్నందుకు మీకు వేలాది వందనాలు స్తుతులు. రాబో దినాల్లో మీ దయగల హస్తం మాపై ఉంచి మమ్మను కాపాడుమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనకు మన సండే స్కూల్ టీచర్ జి సుజాత సారథి గారు మనకు బైబిల్ స్టోరీ చెప్తారు. విని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ కిడ్స్, అందరు బాగున్నారా? ఓకే, నేను ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తీసుకొని వచ్చాను. అదేంటో తెలుసా? ఒక డాంకీ అంట. మామూలుగా సౌండ్స్ చేయడమే తెలుసు కదా మనకి, కానీ ఈ డాంకీ అంట మాట్లాడిందంట. సో ఈ స్టోరీ ఎక్కడుందో తెలుసా మీకు? నంబర్స్ చాప్టర్ 22 to 24 చాప్టర్స్. ఓకే, ఈ స్టోరీ స్టార్ట్ చేయకముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామా? అందరు కళ్ళు మూసుకోండి. యేసయ్య, ఈ సమయం ఇచ్చినందుకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డలతో కూడినైనా నీ యొక్క వాక్యం పంచుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనం చెల్లిస్తున్నాను ప్రభునైనా. కథ వినిచుండగానైనా బిడ్డలకు తోడుగా ఉండండి నైనా. వారి హృదయాలని సాధారణ దొంగిలించకుండా మీరే సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభునైనా. అదేవిధంగానైనా మెమరీ వర్క్స్ కూడా నేర్చుకుని ఉండగా నా బిడ్డలకి మంచి జ్ఞాపక శక్తిని ఇవ్వండి. కథ వాక్యం వారు హృదయాల్లో భద్రపరుచుకునేటట్టు మీరే సహాయం చేయమని అడుగుతూ యేసునామం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇజ్రాయెలైట్స్ ఈ జమిలి రెడ్ సీ పాస్ అయిపోయి వారు బయలుదేరినారంట. ఎక్కడికి బయలుదేరినారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకంట దేవుడు ఒక ప్రామిస్ చేశాడంట. వాళ్ళందరినీ ఒక ప్రామిస్ ల్యాండ్కి తీసుకెళ్తాను, అక్కడికి దేశం. సో అయితే వాళ్ళు ఈజిప్ట్ కింగ్ వదిలేసిన తర్వాత వారు బయలుదేరి అంట ప్రామిస్ ల్యాండ్ రీచ్ అవ్వడానికి వాళ్ళకి 40 years. అయితే ఆ టైంలో వారిని చాలామంది కింగ్స్ వాళ్ళ ఏరియా వాళ్ళ రూట్ నుంచి వెళ్తుంటే చాలామంది కింగ్స్ ఆబ్జెక్ట్ చేశారు, చాలామంది ఫైట్ చేశారంట. సో ఎవరు ఫైట్ చేసినా ఎవరేమైనా ఎప్పుడు గెలుపొందిన వారు ఎవరంటే ఇజ్రాయెలైట్స్ అనమాట. ఎందుకంటే ఇజ్రాయెలైట్స్కి దేవుడు తోడుగా ఉండి ప్రతి విషయంలో తోడుగా ఉండి సహాయం చేస్తూ నడిపించేవాడు అనమాట. సో అలా వాళ్ళు వెళ్తూ ఉంటే కొంతమంది కింగ్స్ అడ్డుకున్నారని చెప్పాను కదా. సో ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు వెన్ దే వర్ అబౌట్ టు రీచ్ కానాన్ దేశము దగ్గరలో ఉన్నప్పుడు ఏమైందంట, దే హ్యాడ్ టు ల్యాండ్ ఇన్ అ
ఇన్ అ ప్లేస్ కాల్డ్ మోయాబ్ దేశం దగ్గర ఆ ప్లేస్ దగ్గర ఆగినరంట. ఆగినప్పుడు అంతకుముందు అమెరిక్స్ కింగ్స్ అంట, కింగ్ ఓగ్ అండ్ కింగ్ సిహోన్ అని వాళ్ళిద్దరిని కూడా జయించేసి వీళ్ళు ఇజ్రాయలైట్స్ ఆ ఇద్దరు కింగ్స్ని ఓడించేసి వచ్చారంట. అయితే ఇది తెలిసిన కింగ్ మోయాబ్కి చాలా భయం వేసిందంట. మోయాబ్ కింగ్ దగ్గర అంట పెద్ద ఆర్మీ, మంచి చారియట్స్, ఎంత బాహుబలం, ఎంత లైక్ శక్తి ఉన్నా కూడా ఇజ్రాయలైట్స్ని ఓడించలేను అని కొంచెం ఆయన వెనుకపడ్డాడంట. నాకు తెలుసు ఇద్దరు కింగ్స్ని కాకుండా ఇంకా చాలామందిని వాళ్ళు ఓడిస్తూ వచ్చారు కాబట్టి వీళ్ళు నా ల్యాండ్కి వచ్చి ల్యాండ్ అయ్యారు. ఇప్పుడు నన్ను కూడా ఓడించి మా ఏరియా అంతా ఆక్యుపై చేస్తారని టెన్షన్ స్టార్ట్ అయిపోయిందంట ఆయనకి. టెన్షన్ స్టార్ట్ అయ్యి ఆలోచిస్తూ ఉంటే ఆయనకి ఒక ఆలోచన తట్టిందంట. అదేంటంటే లైక్ పెతోర్ అనే కొంచెం దూర ప్రదేశంలో ఈయన ఏం చేశాడంట, కింగ్ కొంతమంది మనుషులని లైక్ కొంతమంది మెసెంజర్స్ ఇచ్చి పంపించిండంట బాలాం దగ్గరికి. అయితే ఈ మెసెంజర్స్ వెళ్ళి బాలాంని కలిసిండట. బాలాం దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏమన్నారంట, మేము ఇట్లా మోయాబ్ దేశం నుంచి వచ్చాము, అక్కడ కింగ్ బాలాక్, ఎవరు కింగ్ బాలాక్, ఆ బాలాక్ కింగ్ కొంచెము అధైర్యపడుతున్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు అందరు వచ్చి మా దగ్గర క్యాంప్ వేశారంటే హాల్ట్ అయ్యారు కాబట్టి అంత పెద్ద జనము, ఆ జనాంగాన్ని చూస్తే మా కింగ్కి మాత్రం చాలా భయం వేస్తుంది. సో ఆయన నేను తీసుకొని రమ్మన్నారు. సో దాట్ మీరు అక్కడికి వచ్చి ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని కర్స్ చేయాలి, కర్స్ చేస్తే వాళ్ళకి అక్కడ వాళ్ళు వెళ్ళిపోతారు అని వాళ్ళు రిక్వెస్ట్ చేసిండ్రంట. ఎవరిని రిక్వెస్ట్ చేసిండ్రు? బాలాంని. సో బాలాంని రిక్వెస్ట్ చేయగానే బాలాం ఏమన్నారంట, వెంటనే వెళ్ళిపోలేదంట. వెళ్ళిపోకుండా ఏం చేసిందంట, ఉండండి నేను మా దేవుడిని అడుగుతాను, మా దేవుడు వెళ్ళు అంటే నేను తప్పకుండా మీతో పాటు బయలుదేరి వస్తాను అని చెప్పిందంట. అయితే మీరు ఈరోజు నైట్ ఇక్కడే హాల్ట్ అవ్వండి, ఇక్కడే పడుకోండి, నేను ఈరోజు రాత్రికి మా దేవునితో మాట్లాడి నేను మీకు ఏ సంగతి చెప్తాను అన్నాడంట. సో ఆ రోజు నైట్ ఎవరైతే మెసెంజర్స్ వచ్చారో మెసెంజర్స్ పడుకున్నారంట. అట్ ద సేమ్ టైము ఈ బాలాం కూడా పడుకున్నాడంట. పడుకోగానే సడన్గా దేవుడు బాలాం దగ్గరికి వచ్చిందంట. బాలాం దగ్గర రాగానే బాలాము లేచి కూర్చున్నాడు అనమాట. లేచి కూర్చోగానే దేవుడు అన్నాడంట, ఏంటి బాలాం, ఎవరు వచ్చారు నీ దగ్గరికి అని అన్నాడంట. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు కదా, అన్నీ గమనిస్తుంటాడు. ఉత్త బాలామునే కాదు, మనల్ని కూడా దేవుడు అంతా గమనిస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నాము, ఎక్కడున్నాము అన్నీ గమనిస్తూ ఉంటాడు. అట్లాగే ఏమైందంట, బాలాంని కూడా ఎవరు వచ్చారు బాలాంని దగ్గరికి అని అడిగితే బాలాం అన్నాడంట, బాలాక్ కింగ్ నా దగ్గరికి మనుషుల్ని పంపించాడు. ఎందుకంటే అక్కడంట వాళ్ళ ఏరియాలో లైక్ వీళ్ళు ఇజ్రాయెలైట్స్ వచ్చి హాల్ట్ అయినారంట. ఆయనకి వాళ్ళని ఎదిరించే శక్తి లేదు కాబట్టి నన్ను వచ్చి వాళ్ళని కర్స్ చేయమని చెప్పు అని చెప్పాడంట. అంటే దేవుడు ఏమన్నాడంట, వద్దు, వాళ్ళు నా ప్రజలు, ఏమన్నారు, వారు ఆశీర్వదింపబడ్డ బిడ్డలు కాబట్టి నేను అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పానంట. చెప్పగానే ఇంకా సరే అండి దేవుడు వెళ్ళిపోయినట్ట. వీళ్ళు పడుకొని లేచిందంట. మార్నింగ్ అయింది. మార్నింగ్ అవ్వగానే ఏమైంది, సర్వెంట్స్కి చెప్పిండంట. బాలాం లేచి చెప్పిండంట, లేదు మా దేవుడు రిఫ్యూజ్ చేసిండు, ఒప్పుకోలేదు కాబట్టి నేను మీతో రాను, మీ కింగ్కి వెళ్ళి చెప్పండి నేను రాను అన్నానని అన్నాడంట. అన్న తర్వాత వాళ్ళన్న మెసెంజర్స్ వెళ్ళిపోయిందంట కింగ్ దగ్గరికి. ఎక్కడికి వెళ్ళిపోయారు? బాలాక్ దగ్గరికి వెళ్ళిపోయారు. బాలాక్ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పిండంట. బాలాం ఏమేమి చెప్పినా అవన్నీ చెప్పిండంట. అయితే ఈయన ఏం చేసిందంట, ఇట్లా అని మళ్ళీ ఆలోచించడం స్టార్ట్ చేసిందంట. మళ్ళీ ఆలోచించడం స్టార్ట్ చేసి ఓకే వీళ్ళు కన్విన్స్ చేయలేకపోయింది కదా, ఇప్పుడు నేను హయ్యర్ అఫీషియల్స్ని పంపిస్తాను, లైక్ మినిస్టర్స్ని, ప్రిన్సెస్ని, వాళ్ళని పంపిస్తాను, వాళ్ళతో పాటు నేను కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చి పంపిస్తాను అనేసి డిసైడ్ అయింది. అనేసి మళ్ళీ కొంతమంది ప్రిన్సెస్ని, మినిస్టర్స్ని వాళ్ళైతే బాలాంని కన్విన్స్ చేయగలుగుతారు అని చెప్పేసి వాళ్ళని మళ్ళీ బాలాం దగ్గరికి పంపించిందంట.
బాలం దగ్గరకు మళ్ళీ ఈయన వెళ్ళగానే బాలము ఎవరు అని అంటే మళ్ళీ చెప్పిండంట, ఇట్లా లాస్ట్ టైం మా మనుషులు వచ్చేళ్ళారు, మీరు నో అన్నారు, మరి ఒకసారి ఆలోచించమని మా కింగ్ చెప్తున్నాడు, కాబట్టి మరి ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పిండ్రంట వాళ్ళు. అయితే వాళ్ళ చేతిలో అవన్నీ గోల్డ్ కాయిన్ పౌచెస్ అవి ఇవన్నీ చూసి బాలమంట కొంచెము టెంప్ట్ అయ్యాడంట. టెంప్ట్ అయ్యి ఏమన్నాడంట, ఆల్రెడీ దేవుడు నో అన్నప్పుడు నో అని చెప్పేయాల్సింది కదా, కానీ ఏం చేసిందంట, సరే మళ్ళీ ఈరోజు నైట్ మీరు ఇక్కడ ఉండండి, నేను మళ్ళీ ఒకసారి మా దేవుడిని అడుగుతాను. విచ్ మీన్స్ హీ వాజ్ ఆల్సో, అంటే ఆయనకు కూడా పోవాలని ఆలోచన మనసులో ఉందన్నమాట, పోవాలి అవన్నీ పోయి నేను తెచ్చుకుంటాను అని చెప్పినాడు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏమన్నారంట, మా కింగ్ నువ్వు ఈసారి వస్తే కనుక నిన్ను బాగా హానర్ చేయాలనుకుంటున్నాడు. హానర్ చేయడం ఎలా అంటే నీకు చాలా గోల్డ్, చాలా సిల్వర్ అవన్నీ ఇచ్చి మిమ్మల్ని ఇంకా గొప్పవాణిగా చేయాలనుకుంటున్నాడు అని అంటే బాలమంట పైకి ఏమన్నాడంట, ఒక రూమ్ నిండా నాకు గోల్డ్ ఇచ్చిన, ఒక రూమ్ నిండా సిల్వర్ ఇచ్చినా కూడా నేను మా దేవుడును అంటే నేనైతే రాలేను అని చెప్పిండంట. అయితే అయిపోయిందంట, ఇంకా నైట్ అయిందంట, పడుకున్నారంట. మళ్ళీ దేవుడు ప్రత్యక్షమైందంట బాలాంకి. మళ్ళీ రాగానే అడిగినంట దేవుడు, ఏమైంది మళ్ళీ వాళ్ళు వచ్చిండ్రు అంటే, లేదు మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు వచ్చి మళ్ళీ కర్స్ చేయమంటున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నారు, కాబట్టి మీరు ఏమంటారు అని దేవుడిని అడిగితే సరే వెళ్ళు అని అన్నాడంట. ఎందుకంటే గాడ్ నోస్ బాలామ్స్ హార్ట్. బాలాము మనసులో ఏముంది, ఆ గ్రీడ్ ఫర్ మనీ, ఇహలోకపరంగానే ఆలోచిస్తున్నాడు, కాబట్టి ఈయన మనసు ఎరిగి దేవుడు ఏమన్నాడంట, సరే నువ్వు వెళ్ళు అని అన్నాడు. అనగానే ఇంకా మళ్ళీ పడుకున్నాడంట. మార్నింగ్ అయిందంట, వెళ్ళి ప్రిన్సెస్ మినిస్టర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి చెప్పిండంట, మా దేవుడు వెళ్ళమని చెప్పిండు అనగానే అందరు కలిసి బయలుదేరిండట. వాళ్ళేమో హార్సెస్ మీద వెళ్తున్నారు, ఈ బాలాంకి ఏమో ఒక డాంకీ ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ డాంకీ మీద వెళ్ళేవాడు. సో ఆ డాంకీ మీద ఎక్కి బయలుదేరిండంట. వెళ్తూ ఉంటే ఏమైందంట, దారిలో సడన్గా వాళ్ళ డాంకీ సడన్గా దానికి ఒక దూత కనిపించిందంట. దూత కనపడగానే ఏం చేయాలో అర్థం కాక పక్కనున్న ఫీల్డ్స్లోకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోగానే బాలాంకు షాక్ అవుతున్నాడంట, ఏంది ఇది ఇట్లా దారి తప్పి వెళ్ళిపోతుంది అనేసి ఏం చేసిందంట, ఒక దెబ్బ వేసిందంట, ఒకటి కొట్టిందంట. కొట్టగానే దానికి ఇంకా మళ్ళీ సెట్ చేసేసుకొని మళ్ళీ ఆ రూట్లో బయలుదేరిందంట. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ ఆ దూత మళ్ళీ ఎట్లా ఉందంట, ఆ దూత చేతిలో ఒక సోడ్ పట్టుకొని నిలబడ్డదంట. ఆ సోడ్ పట్టుకొని నిలబడేసరికి ఈసారి అంట ఎక్కడ ప్రత్యక్షమైందంటే ఎదురుగా ఒక చిన్న లేన్ అంట. ఆ లేన్ పైన అయింది ఒక చిన్న సందు పైన ద్రాక్ష తోట, ఇటు ఒక వాళ్ళు అటు ఒక వాళ్ళు ఉందంట. అయితే దానికి ఎటు వెళ్ళాలో అర్థం కాక ఏమైందంట, వెళ్ళి గోడకి గుద్దుకుందంట, పక్కనున్న రైట్ సైడ్ వాల్కి గుద్దుకుందని. అప్పుడు ఏమైందంట, బాలం కాలికి దెబ్బ తగిలిందంట. బాలం కాలికి దెబ్బ తగలగానే ఇంకా ఈసారి బాలంకి ఇంకా కోపం వచ్చిందంట, ఏంటిది ఇట్లా చేస్తుందని మళ్ళీ కొట్టిందంట. మళ్ళీ కొట్టగానే మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ అగైన్ స్టార్టెడ్ వాకింగ్ అనమాట. అయితే వెళ్తుంటే మళ్ళీ దేవదూత మళ్ళీ ఎదురయ్యి సేమ్ ఆ సోడ్ పట్టుకొని మళ్ళీ నిలబడినట్టు కనిపించిందంట. కనబడగానే ఇంకా ఈసారి దానికి ఏం చేయాలో అర్థం కాక, డాంకీకి ఏం చేయాలో అర్థం కాక ఏం చేసిందంట, పడిపోయిందంట. ఇట్లీ అంటే సాష్టాంగంగా పడ్డట్టు పడిపోయిందంట. పడిపోగానే బాలం ఏమవుతాడు, బాలం కూడా కింద పడిపోయిందంట. కింద పడిపోగానే ఇంకా ఈసారి మాత్రము బాలంకి చాలా కోపం వచ్చేసిందంట. చాలా కోపం వచ్చేసి దాన్ని బాగా కొట్టడం స్టార్ట్ చేసిందంట. కొట్టగానే అప్పుడు దేవుడు అంట ఏం చేసిందంట, డాంకీ నోరు తెరిపించిందంట. డాంకీ నోరులో మాటలు పెట్టిందంట. మీరు ఎప్పుడైనా విన్నారా ఎక్కడైనా డాంకీస్ మాట్లాడటము? బట్ ఈ స్టోరీలో డాంకీ ఏం చేసిందంట, ఈయనని మాట్లాడేసిందంట బాలంతో. ఏంటి నువ్వు 3 times నన్ను కొట్టినవి ఎందుకు అని ప్రశ్నించిందంట. అడగగానే బాలం షాక్ అయిపోయిందంట. షాక్ అయిపోయి ఏం చేసిందంట,
అవును మరి నువ్వు ఎంత మిస్బిహేవ్ చేస్తున్నావు నాతోని ఈరోజు, నువ్వు ప్రాపర్గా వెళ్తున్నావా అసలు అంటే డాంకీ ఏమన్నదంట, నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి నాతోని నేను ఎన్ని ఇయర్స్ నుంచి మోసుకొని తీసుకెళ్తున్నాను, ఎప్పుడన్నా నేను ఇట్లా చేసినానా, నాకు ఎదురుగా ఏం అని చెప్పేలోపే దేవుడు ఏం చేసిందంట, బాలాం కళ్ళు తెరిచిందంట. ఇంతసేపు కూడా ఆయనకి ఏంజిల్ కనపడలేదు, ఎందుకంటే హిస్ హార్ట్ వాజ్ ఫుల్ ఆఫ్ ఎర్త్లీ డిజైర్స్. నాకు డబ్బులు వస్తాయి, నేను బంగారం వచ్చేస్తుంది, నేను రిచ్ అయిపోతాను అని ఆ డ్రీమ్ వరల్డ్లో అట్లనే ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఇంతసేపు కూడా ఏంజిల్ కనబడలేదంట. అయితే ఒక్కసారి దేవుడు బలాం కళ్ళు తెవ్వగానే అప్పుడు చూసి షాక్ అయిపోయిందంట. షాక్ అయిపోయి ఇట్లా సాష్టాంగపడి నమస్కరించిందంట దూతకి. నమస్కరించగానే దూత ఏమన్నదంట, నువ్వు ఎందుకు నీ డాంకీని అట్లా కొడుతున్నావు, అదే కనుక ఆ డాంకీయే కనుక నీకు అడ్డుపడకపోయింటే ఈలోపు నేను ఈ స్వోర్డ్తోని చంపేసేవాడిని, నిన్ను చంపాలనే వచ్చాను, కానీ నీ డాంకీయే నిన్ను సేవ్ చేసింది అని చెప్పాడంట. అనగానే ఇంకా బలమంట ఇంకా క్షమించు దేవా అని క్షమాపణ అడిగిందంట. క్షమాపణ అడిగేసి చెప్పండి, నేను నిజంగానే ఈ ఇహలోక పరంగానే ఆలోచిస్తున్నాను, నన్ను క్షమించండి, ఇప్పుడు చెప్పండి మీరు నేనేం చేయాలో అది చేస్తాను, నన్ను రిటర్న్ వెళ్ళిపోమంటే నేను రిటర్న్ వెళ్ళిపోతాను అని చెప్పిందంట. చెప్పగానే లేదు నువ్వు ఇప్పుడు బయలుదేరినావు కాబట్టి నువ్వు ఇంకా దేశానికి వెళ్ళు అని వెళ్ళి కింది కలువు, కానీ నేను నీ నోట్లో మాటలు నింపుతాను, నేను ఏదైతే చెప్తానో నువ్వు అదే చేయాలి అని చెప్తాడనమాట. అంటే సరే అని ఒప్పుకొని వెళ్తాడనమాట. ఇంకా వెళ్తూ ఉంటేనే ఇంకా కింగ్ ఏం చేస్తాడు, ఫుల్ హ్యాపీ అనమాట, బలం వస్తున్నాడు, ఇంకా నా ఎనిమీస్ని మేము డిఫీట్ చేసేయచ్చు అని ఇంకా ఏమంటారు సంతోషంగా ఎదుర్కొనడానికి వచ్చిండంట. రాగానే ఇంకా అప్పుడు అన్నాడంట, ఏంటి నువ్వు భయపడ్డావా, నేను నిన్ను అంటే నిన్ను హానర్ చేసే శక్తి లేదనుకున్నావా, ఐ వాంట్ టు హానర్ యూ విత్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ అని ఆల్రెడీ కొన్ని లైక్ యానిమల్స్ ఏమో గిఫ్ట్ లాగా ఇస్తాడనమాట. ఇవ్వగానే సరే మనం మార్నింగ్ వెళ్దాము, వెళ్ళి ఆల్టర్స్ కట్టిద్దాము, మీరు ఆల్టర్స్ రెడీ చేయండి, 7 ఆల్టర్స్ రెడీ చేయండి, అక్కడ 7 ఆల్టర్స్ దగ్గర 7 ఆక్సెస్ అండ్ 7 షీప్స్ బలి ఇద్దాము, ఆ బలి అర్పణ తర్వాత నేను దేవుడితో మాట్లాడి చెప్తాను అని అన్నాడంట. సరే ఇంకా మార్నింగ్ లేవగానే ఏం చేసిందంట, రాజు త్వరగా ఆ 7 ఆల్టర్స్ కట్టిపించిందంట. కట్టిపించిన తర్వాత బలి అర్పణ స్టార్ట్ చేసిందంట. బలి అవుతుంటే కింగ్ బాలాం ఇద్దరు ఒక దగ్గర ఉంటే బాలాం ఏమన్నాడంట, నేను ఇప్పుడు వెళ్ళి దేవుడిని అడిగేసి వస్తాను, దేవుడితో మాట్లాడేసి వస్తాను అని కొంచెము హైట్లో ఉన్న ప్లేస్కి ఎక్కడ అంటే అందరికీ కనపడిన ప్లేస్కి వెళ్ళి మాట్లాడిందంట. వెళ్ళి చెప్పిందంట, వెళ్ళి దేవా నేను మీరు చెప్పినట్టు నేను చేస్తున్నాను, కాబట్టి మీరు ఏం చేయాలో చెప్పండి అంటే, నువ్వు వెళ్ళి ఏం మాట్లాడాలో నీ నోటి నిండా నేను మాటల్ని నింపుతాను, నువ్వు కింగ్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలో నేను చెప్తాను అని చెప్పి నువ్వు వెళ్ళు కింగ్ని కలువు అని చెప్పిందంట. సరే అని కింగ్ దగ్గరికి దేవుడితో మాట్లాడిన తర్వాత కింగ్ దగ్గరికి వచ్చిందంట. కింగ్ ఏమో ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాడంట. ఎక్సైట్మెంట్ వెయిట్ చేస్తుంటే కింగ్ దగ్గరికి వచ్చి ఇంకా ఏంటి ప్లాన్ ఏంటి, హీ వాజ్ ఆస్క్డ్ టు కర్స్ అంటే వాళ్ళని శపించి వాళ్ళని అక్కడి నుంచి ఆ మోవాబ్ దేశం నుంచి వెళ్ళిపోయేటట్టు చేయాలని కింగ్ ఆశ. కానీ ఈయన వచ్చి ఏం చేసిండంట, హీ స్టార్టెడ్ బ్లెస్సింగ్ ద ఇజ్రాయెలైట్స్ అంట. యాకోబు సంతానంను ఇజ్రాయెలైట్స్ని దేవుడు దీవించుగాక అని అట్లా ఇంకా బ్లెస్ చేయడము స్టార్ట్ చేసిండంట. నేను ఏ పార్టీ వాడిని అంటే సో మెనీ పీపుల్ వెళ్తారనమాట. ఇజ్రాయెలైట్స్ పెద్ద జనాంగం, ఒక 1/4 మనుషులను కూడా నేను కవర్స్ చేయలేను, వాళ్ళందరినీ నేను రాదర్ ఐ కెన్ ఓన్లీ బ్లెస్ బికాస్ దే ఆర్ బ్లెస్డ్ పీపుల్, వాళ్ళు దేవుని చేత ఆశీర్వదింపబడ్డ బిడ్డలు కాబట్టి నేను వాళ్ళని బ్లెస్ చేస్తున్నాను అని చెప్పేసి బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుందంట. ఇంకా కింగ్కి చాలా కోపం వచ్చిందంట. ఏంటిది, నేను ఈయనని ఒక పర్పస్కి పిలిచినాను, ఏమని వాళ్ళని చెప్పించడానికి పిలిస్తే ఈయన ఉల్టా ఏం చేస్తున్నాడు, ఇజ్రాయెలైట్స్ని బ్లెస్ చేస్తున్నాడని చాలా కోపం
వచ్చి ఇంకా అన్నాడండి, ఏంటి నువ్వు కర్స్ చేయకుండా బ్లెస్ చేస్తున్నావు ఎందుకు అంటే, నా దేవుడు నన్ను ఏం చేయమంటే నేను అదే చేస్తాను, నా దేవుడికి అగెన్స్ట్గా నేనేం చేయను, నేను ఒక రైచియస్ పర్సన్ లాగా చావాలన్నది, నేను దేవుని ఉగ్రత చూడలేను అని అంటాడనమాట. అనగానే లేదు నో సంథింగ్ వెంట్ రాంగ్, నువ్వు కర్స్ చేయకుండా బ్లెస్ చేసినావు కాబట్టి మనము ఇంకొకసారి బలి అర్పణ చేసి మళ్ళీ ఒకసారి నువ్వు దేవునితో మాట్లాడి వాళ్ళని కర్స్ చేయి అని చెప్తారనమాట. సరే అని ఇంకొక ప్లేస్కి వెళ్తారనమాట. ఆ ప్లేస్ ఎట్లా అంటే ఎదురుగా వాళ్ళు ఎక్కడైతే బలి అర్పణ అరేంజ్ చేసిండ్రో ఎదురుగా ఇజ్రాయెలైట్స్ కనబడేటట్టు పెట్టిందంట. సో దట్ వాళ్ళని చూస్తూ కర్స్ చేయొచ్చు అన్నట్టు రాజు ప్లాన్ అనమాట. అయితే మళ్ళీ సెకండ్ టైం కూడా ఆల్టర్స్ కట్టిందంట, బలి అర్పణ చేస్తుండ్రంట, అట్లా చేసిండ్రంట. చేసిన తర్వాత ఏమైంది, మళ్ళీ కొంచెం డెసలేట్ ప్లేస్కి పైకి కొంచెం అంటే ఎవరికి కనబడని ప్లేస్కి వెళ్ళిందంట దేవునితో మాట్లాడడానికి. వెళ్ళినప్పుడు మళ్ళీ ఏమైందంట, మళ్ళీ దేవుడు సేమ్ థింగ్ ఏం చేసిందంట, లేదు అది ఆశీర్వదింపబడిన జనాలని నువ్వు క్లాస్ చేయొద్దు, నేను ఐఎమ్ నాట్ అ లయర్, నేను వాళ్ళని ప్రామిస్ ల్యాండ్కి తీసుకెళ్తానని చెప్పాను, కానీ ప్రామిస్ ల్యాండ్కి తీసుకెళ్ళకుండా వాళ్ళని కర్స్ ఎట్లా చేపిస్తాను, లేదు నేను వాళ్ళని బ్లెస్ చేస్తున్నాను, నువ్వు వెళ్ళి మళ్ళీ వాళ్ళని బ్లెస్ చేయి కింగ్ ముందల అని చెప్తాడనమాట. మళ్ళీ ఇంకా తను వచ్చి చెప్తాడనమాట. ఏమని చెప్తాడు, మళ్ళీ ఈ విల్ స్టార్ట్ బ్లెస్సింగ్ అనమాట. ఏమని, వాళ్ళు ఆశీర్వదింపబడిన జనాంగము, నేను అబద్ధ దేవుడు కాదు మా దేవుడు, వాళ్ళకి ప్రామిస్ చేసింది ల్యాండ్, ఆ ల్యాండ్కి తీసుకెళ్తారని ఇంకా మళ్ళీ చెప్తుంటుంది. మళ్ళీ కింగ్కి కోపం వచ్చిందంట. కోపం వచ్చి, ఏంటిది నువ్వు సెకండ్ టైం కూడా ఇట్లనే వాళ్ళని బ్లెస్ చేస్తున్నావు, ఏంటి నీకు ఏమైంది, నువ్వు కర్స్ చేయమంటే కర్స్ చేసే రకమే కదా, ఈసారి నీకు ఏమైంది అని ప్రశ్నించి కొంచెము కోపడతాడనమాట. కోపడేసి ఇంకా ఫైనల్ ఇంకొకసారి మనము బలి అర్పణ చేద్దాం నాడు అని మళ్ళీ ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తాడు. అది ఎట్లా అంటే విల్డర్నెస్, లైక్ అరణ్యముకి ఎదురుగా ఉన్న ప్లేస్కి తీసుకెళ్తాడనమాట. అక్కడ తీసుకెళ్ళేసి అక్కడ ఎవ్వరూ కనిపించరు, మనుషులు కనిపించరు. అక్కడైతే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంకా కింగ్ ఇంటెన్షన్ ఏముంటుందో కానీ ఆ దూర ప్లేస్కి అంటే ఆ ప్లేస్లో వెళ్ళి చేద్దామని అక్కడ తీసుకెళ్ళి అక్కడ అరేంజ్ చేయిస్తాడు. అక్కడ అరేంజ్ చేయించినాక కూడా సేమ్ మళ్ళీ ఏమైంది, దేవుడు మళ్ళీ బాలా నోట్లో నింపుతున్నాడు, ఆ బ్లెస్సింగ్సే నింపుతున్నాడు. బ్లెస్సింగ్స్ నింపగానే మళ్ళీ కింగ్ దగ్గరకు వచ్చి హీ వాజ్ అటరింగ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఓన్లీ. ఇజ్రాయెలైట్స్ దీవింపబడును కాక, వారికి ఎవరైనా అగేన్స్ట్కి వస్తే వాళ్ళు శపింపబడుతారు, వారు ఇంకా బ్లెస్ అవుతారు, అలాంటి బ్లెస్సింగ్సే చెప్తా ఉన్నాడంట. ఒక్క చిన్న కర్స్ కూడా బయటికి రాలేదంట. ఇంకా ఈసారి మాత్రము కింగ్కి చాలా కోపం వచ్చేసిందంట. చాలా కోపం వచ్చేసి ఇంకా చాలు నీ బ్లెస్సింగ్స్ చాలు, నేను కర్స్ చేయమంటే నువ్వు ఇంకా ఎక్కువ బ్లెస్ చేస్తున్నావు కాబట్టి ఇంకా నేను ఆపేస్తాను, ఇంకా నిన్ను ఎంతో ఆనర్ చేద్దామని అనుకున్నాను, కానీ నువ్వు నాకు అగేన్స్ట్గా నీ దేవునికి నచ్చినట్టుగా నువ్వు చేస్తున్నావు కాబట్టి, నీ దేవునికి నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు కాబట్టి నేను నీకు ఇవ్వాల్సిన గిఫ్ట్స్ కూడా ఇవ్వను, క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపో నువ్వు కానీ చెప్తాడనమాట. చెప్పగానే ఇంకా బాలం ఏమంటాడు, ఇంకొకసారి ఫోర్త్ టైం కూడా ఏం చేస్తాడంట, ఎవరైతే ఇజ్రాయెలైట్స్ని అటాక్ చేయడానికి ఎవరైనా కింగ్స్ ఉన్నారో ఆ కింగ్స్ కూడా చచ్చిపోతే సీ దేర్ డూమ్ అని చెప్పి, అంటే వారిపైన ఉగ్రత చూస్తారు, వాళ్ళు చచ్చిపోతారు అని మళ్ళీ ఒక ఇది చెప్పేసి వెళ్ళిపోతారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ బ్లెస్సింగ్ కింగ్ ఇట్లా కర్స్ లాగా చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎట్లా కాపాడిండో ఆయన బిడ్డలమైన మనల్ని కూడా దేవుడు మన యొక్క విరోధి నుంచి కాపాడతాడనమాట. సాతాను మనకి ఎన్నో చిక్కులు పెట్టాలని చూస్తుంటుంది, ఎన్నో డిజీజెస్ తేవాలని చూస్తుంటుంది, ఎన్నో కష్టాలు పెట్టాలని చూస్తుంటుంది, కానీ ఎప్పుడు మనకి దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ మనల్ని ఎప్పుడు లైక్ ప్రొటెక్ట్ చేస్తూ వస్తాడు. కాబట్టి 1 Peter 2:9లో అపోస్టల్ పాల్ ఏమన్నాడంటే, వీఆర్ ద చూజన్ జనరేషన్, మనమంట
దేవుని చేత ఎన్నుకోబడ్డ బిడ్డలన్నమాట. కాబట్టి మనకి ఎలాంటి హాని ఎలాంటి హామ్ కలగకుండా దేవుడు మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంటాడు. అన్లెస్ వీఆర్ హిస్ చిల్డ్రన్. సో వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు బీ హిస్ చైల్డ్ ఆర్ హిస్ చిల్డ్రన్. ఓకే, స్టోరీ నచ్చిందా పిల్లలు మీకు? ఓకే, సో బిఫోర్ వి వైండ్ అప్ మనం ఒక చిన్న మెమరీ వర్స్ నేర్చుకుందామా? ఓకే, Romans 8:31. Romans 8:31. If God be for us, who can be against us? Romans 8:31. If God be for us, who can be against us? Easy gundi kada? It's easy to learn kada? I hope you people will learn. Okay? Thank you children. ఒక్కసారి చిన్న ప్రేయర్ చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, మాకు మంచి సమయం ఇచ్చినందుకు వందనం చెల్లిస్తున్నాం దేవా. చిన్న బిడ్డలతో కూడినైనా మీ యొక్క కథ షేర్ చేసుకోవడానికి ఇచ్చిన గొప్పతనం బట్టి వందనం చెల్లిస్తున్నాను ప్రభావైనా. ఆయన అదేవిధంగా ఈ తరుణం ఇచ్చినందుకు ఆయన సంఘ పెద్దలకు నేను సండే స్కూల్ సూపరింటెండెంట్ అన్నకు కూడా నేను వందనం చెల్లిస్తున్నాను ప్రభావైనా. అదేవిధంగా తండ్రి నేను మా పట్ల మా సండే స్కూల్ బిడ్డల పట్ల వాళ్ళ ఫ్యామిలీల పట్లనైనా మీరే తోడుగా ఉండి నడిపిస్తారా నమ్మచ్చు. ఏసై నామమున వెళ్తున్నాను తండ్రి, ఆమేన్. కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయడం మరొకండి. మరి అలాగే మీ స్నేహితులకు చెప్పండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేపియండి. మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ అవసరం కాబట్టి బాగా సబ్స్క్రైబ్ చేయండి, ప్రార్థన చేయండి, మీ వీడియోస్ అన్నీ పంపించండి. దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు. మరి ప్రతి ఒక్కరిని మనకు ఇంతవరకు మనకు తెలిసిన వారి ఎవరికి కూడా కరోనా రాలేదు. కోవిడ్-19 నుంచి ఆ యేసయ్య మనల్ని రక్షిస్తున్నాడు, మన సంఘాలను రక్షిస్తున్నాడు. అతి తొందరలో మనము మన చర్చెస్కి వెళ్తాము. ప్రార్థన చేయండి, మళ్ళీ మనం కలుసుకొని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ.